ఇక్కడ చూస్తున్నారు కదా తమ్మరాజుపల్లె. ఇక్కడ నుంచి అయితే జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం ముందుకైతే వెళ్ళాలి. మీరు పాండ్య నుంచి అలా వస్తారు కదా, ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక డాబా కనిపిస్తుంది. ఈ డాబా ఆపోజిట్ సైడ్ ఆంధ్ర ప్రభుత్వము అటవీ శాఖ అని ఒక బోర్డు అయితే ఉంటుంది. ఈ బోర్డు పక్క నుంచి ఇలా ఒక రూట్ అయితే వెళ్తుంది. సో ఈ రూట్ను పట్టుకొని వెళ్ళారంటే మీరైతే కనిపిస్తుంది కదా, అక్కడున్న వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వచ్చు. మీరు ఇటు నుంచి వస్తారు కదా, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ముందుకు రాగానే మీకు ఇలా 3 దారులు కనిపిస్తాయి అనమాట. ఇలా ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. వాటర్ ఫాల్ చూడాలనుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళాలి. సో హాయ్ గైస్, ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా తమ్మరాజుపల్లి వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ నేనైతే తమ్మరాజుపల్లికి అయితే రీచ్ అయిపోయినాను, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి లేట్గా స్టార్ట్ అయినా అనమాట. అందుకే నేను ఇంట్రో కూడా ఇవ్వలేదు. ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ లొకేషన్కి అయితే వచ్చి ఇంట్రో అయితే ఇస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. రూట్ అయితే చూడండి, నేను ఈ రూట్ నుంచి అయితే వచ్చాను ఇప్పుడు లోపలికి. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. మీరు ముందుకు రాగానే మీకు 2 రూట్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక రైట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది అండ్ ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒక రూట్ కనిపిస్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. బైక్ కూడా వస్తే లోపలికి అయితే వెళ్తుంది. బైక్ ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు అయితే వెళ్దాం. ఆ తర్వాత నుంచి అయితే మనం అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లోపలికి అయితే వెళ్తున్నా. రోడ్ చూడండి ఎలాగైతే ఉంది, అసలు బైక్ అయితే వెళ్ళలేకపోతుంది. వెళ్ళినంత వరకు అయితే వెళ్దాం, తర్వాత బైక్ అయితే పార్క్ చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే ఇట్లా 2 దావాలు అయితే కనిపిస్తాయి. మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ రూట్లో అయితే అయినా లోపలికి అయితే వెళ్ళాలి. మీరు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఇది మళ్ళీ లోపలికి వెళ్ళి ఇరుక్కపోతారు ఎక్కడన్నా, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ నుంచి అయితే బైక్ అయితే వెళ్ళడానికి లేదు. మొత్తం చూస్తున్నారు కదా, రాళ్ళు అంతా అయితే ఉన్నాయి. ఇక నేనైతే బైక్ ఇక్కడే పార్క్ చేసి ఇక లోపలికి అయితే వెళ్తున్నాను. సో మనమైతే ఇక ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. పదండి ఇక ముందుకైతే వెళ్దాం మనం అయితే. కదా సో ఇక్కడ ముందు నుంచి చూడండి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను నేనైతే. ఇప్పుడు నుంచి వెళ్తున్న కొద్దీ దారి అయితే అసలు చాలా ఇరుకిరుకుగా ఉంది. అసలు బైక్స్ అయితే రాలేవు ఈ రూట్లో అయితే. మనకి ఇక ఈ రూట్లో రావాలంటే నడుచుకుంటూ రావాల్సిందే. అసలు బైక్ అయితే మనం రాలేము పక్కాగా అయితే. అసలు చూస్తున్నారు కదా మీరే, రోడ్ అనేది చాలా ఇరుకిరుకు అయిపోతుంది అసలు. సో చూడండి రోడ్ అంతా అసలు మనం మనుషులు వెళ్ళడానికి తప్పితే అసలు వెహికల్స్ అలా అయితే ఏం వెళ్ళడానికి లేదు. ఈ రూట్ అనేది మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా లేదు. నేను ఆల్రెడీ ఒక భయ్య అయితే యూట్యూబ్లో వీడియో పెట్టాడు అనమాట. ఆ వీడియో చూశాను. అతను ఏం చేశాడంటే ఇక్కడికి వెళ్ళడానికి మనకి గూగుల్ మ్యాప్లో కూడా లొకేషన్ ఎవరు పెట్టలేదని చెప్పి అతను ఏం చేశాడంటే లొకేషన్ అనేది మెన్షన్ చేశాడు అనమాట. సో ఆ లొకేషన్ యూజ్ చేసుకొని నేనైతే ఇక్కడికి అయితే వచ్చాను. ఇప్పుడు నాకు ఆ లొకేషనే యూజ్ అవుతుంది అండ్ ఆ వీడియో వల్లనే నాకు కొంచెం రూట్ కూడా ఐడియా వస్తుంది. ఆ యూట్యూబర్ ఎవరంటే మన రాయలసీమ ఎక్స్ప్లోరర్ అనే ఆయన అయితే మనకి ఈ లొకేషన్ అయితే పెట్టాడు. సో థ్యాంక్ యూ బ్రో, నువ్వు లొకేషన్ పెట్టడం వల్ల నాకు చాలా యూజ్ అయింది ఈ వీడియోకి అయితే. సో పదండి ఇక మనం అయితే లేట్ చేయకుండా అయితే త్వరగా అయితే వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక హౌస్ కూడా ఉంటుంది. మీకు ఈ హౌస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ మాదిరి గుర్తుపెట్టుకోండి మీరైతే. ఇక రాళ్ళలో వెళ్తున్నాం కాబట్టి అసలు చాలా ఆయాసంగా ఉంది నాకైతే. అసలు మేమైతే ఎందుకైనా మంచిదని చెప్పి ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చుకున్నాం మేమైతే. ముందు నుంచి చూపిస్తా చూడండి ఎలా ఉంటుందో. సో చూడండి ముందు నుంచి రూట్ అనేది అసలు ఇలా దట్టమైన అడవి మధ్యలోంచి వెళ్తుంది మనకైతే. టోటల్ అసలు ఫారెస్ట్ ఏరియా నుంచి అయితే మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి వ్యూ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. అండ్ మనకి ఒక డౌట్ అయితే ఉంది భయ ఇప్పుడు మనకి, ఎందుకంటే మనం రైనీ సీజన్లోనే వచ్చాము, అయినప్పటికీ వాటర్ అయితే ఫ్లో అవుతుందో లేదో మనకైతే తెలియదు. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూడాలి. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటే మాత్రం మీకు మంచి వ్యూ అయితే దొరుకుతుంది. ఒకవేళ ఫ్లో లేకపోతే మాత్రం ఏం చేయలేం మనం అయితే. ఇంత దూరం వచ్చినందుకు టైం వేస్ట్ అన్నట్టుగానే మనకైతే అవుతుంది. చూద్దాం ఇక లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. చూడండి నడుస్తా అంటే అసలు ఆయాసం వచ్చేస్తుంది, ఎందుకంటే అసలు మొత్తం కొండ కదా, వెళ్ళే రూట్ కూడా సాఫీగా ఏం లేదు. అంతా చెట్ల మధ్యలోంచి పొదల మధ్యలోంచి అయితే ఉంది. ఇక్కడ పాములు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో జాగ్రత్తగా అయితే వెళ్తున్నాం మేమైతే, చూసుకొని వెళ్తున్నాం. మా వాడు కూడా నా వెనకాలే వస్తున్నాడు జాగ్రత్తగా. యాక్చువల్లీ ట్రెక్కి అయితే నేను ఒక్కనే వద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో నాకు అనిపించింది ఒకళ్ళు నాకు తోడుగా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ కెమెరా హ్యాండిల్ చేసేటప్పుడు కానీ లేదన్నా సోలోగా వీడియో షూట్ కానీ తమ్నైల్స్ కానీ ఇలా ఫోటో తీసుకోవాల్సి వస్తుంది కదా. అందుకే మా వాడిని అయితే తోడుగా అయితే తెచ్చుకున్నా. అండ్ ఇంట్లో కూడా పర్మిషన్ తీసుకున్నానండి. ఇంట్లో పర్మిషన్ తీసుకొని వీళ్ళైతే నాతో పాటు తీసుకొచ్చినాను. సో వెళ్తున్నాం మనం అయితే ఇంకా లోపలికి. ఎంత దూరం ఉందో నాకు కూడా తెలియదు. వీడియోలో అయితే చూసా కానీ వీడియోలో అతను దగ్గరగానే ఉంది అన్నట్టుగా చూపించాడు. బట్ అతను ఏం చెప్పాడంటే ఒక 1 అవర్ అయితే ట్రెక్ అయితే ఉంటుంది మనకి లోపల నుంచి అని చెప్పాడు. వావ్, నేచర్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి. బ్యాక్గ్రౌండ్ వ్యూ చూస్తారా ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కదా. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.
అండ్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచివి అయితే నేను తీసుకొస్తాను మీ ముందుకైతే. మన ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది 100లో 80% సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మో నాకైతే దోల తీరిపోతుంది అసలు. ఏదో వీడియోలో చూసి అనుకున్నా కానీ ఈజీనే అని. ట్రెక్కింగ్ చాలా కష్టం భయ్యా. ఈ ట్రావెలర్స్ వీళ్ళంతా అసలు ట్రెక్కింగ్ ఎలా చేస్తారేమో తెలియదు కానీ చాలా టఫ్గా ఉంది అసలు. మన బ్రో ఏం చెప్పాడంటే వీడియోలో ఒక 1 అవర్ అయితే ట్రెక్కింగ్ ఉంటుంది అని చెప్పాడు. మేము స్టార్ట్ చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అయితే అవుతుంది అంతే. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. నాకైతే ఇంతవరకు అయితే ఏ వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినపల్లా. ఇంకా నాకు తెలిసి మేము జస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం అంతే. ఇక్కడికి ఎవరు టూరిస్టులు కూడా ఎక్కువ రారు, ఎందుకంటే ఈ లొకేషన్ అనేది పెద్దగా ఎవరికి తెలియదు. ఇక్కడ నేను వచ్చేటప్పుడు బోర్డు కూడా చూసి హైవే మీద అక్కడ జింకలు కానీ నెమళ్ళు కానీ ఉంటాయని అయితే ఉంది. ఫారెస్ట్ ఏరియా అని అయితే ఉంది ఇందులో. గాయ్స్ ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చాము. నాకైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది, బట్ వాటర్ అయితే ఫ్లో అవుతలేదు. కానీ మీకైతే అది చూపిస్తుంది చూడండి, లొకేషన్ అయితే చూపిస్తుంది చూడండి. మీకు కనిపిస్తుందా? అక్కడైతే మనకు వాటర్ అయితే ఫ్లో అవుతుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే వాటర్ అయితే ఫ్లో అవుతలేదు. పర్లేదు, దగ్గరికి అయితే వెళ్దాం. అట్లీస్ట్ కింద వాటర్ ఏమైనా ఉన్నాయో లేదో అదన్నా చూద్దాం. మనం అయితే ఇంత దూరం వచ్చాం కదా ఇలాగ కష్టపడి, దగ్గరికి అయితే వెళ్దాము. నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు పక్కా అయితే ఖచ్చితంగా అయితే వద్దాం, అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. ఇప్పుడైతే దగ్గరికి అయితే వెళ్దాం, మీకు అట్లీస్ట్ ఆ రూట్ అని చూపించినట్టు అయితే ఉంటుంది. పదండి ఇక మనం అయితే వెళ్దాం. రూట్ అయితే రాను రాను చాలా టఫ్ అయిపోతుంది. ఏదో బల్లు ఏదో ఉందని చెప్పి భయపడినాడు. ఓకే రైట్. రూట్ అయితే మాత్రం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే ఈ చెట్లు ఇవన్నీ అయితే తీగల మాదిరిగా అయితే రోడ్డు మీద అయితే అంతా ఉన్నాయి. కాళ్ళకు తట్టుకున్నాయంటే మాత్రం పడిపోతాం కిందంగా. చూసుకొని నడవండి వెళ్ళేటప్పుడు అయితే. ఇప్పుడు మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ అంత ఉంటుంది అంత నాకు తెలిసి. అయితే వెళ్దాం పానువా. సో చూస్తున్నారు కదా మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. మీకు ఇంకా కాస్త బెటర్గా చూపిస్తుందండి. ఇదంతా కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. చూస్తున్నారు కదా ఫారెస్ట్ సెంటర్లో అన్నట్టుగా ఉంది. ఇంకాస్త ముందుకైతే వెళ్ళాలి మనమైతే. వాటర్ ఏమో లేవు కానీ ఇంత దూరం వచ్చినందుకు ట్రెక్కింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే నేను అట్లీస్ట్ దగ్గరికైనా వెళ్ళి చూద్దామని చెప్పి అయితే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మన ఛానల్లో ఇప్పటి నుంచి అయితే ట్రావెలింగ్ వీడియోస్ అయితే మంత్లీ ఒక 2 వీడియోస్ అయితే ట్రావెలింగ్ సంబంధించి అయితే వస్తాయి. తప్పకుండా అయితే చూసి వాటిని కూడా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను నేనైతే. ఇంకెంత దూరం ఉందిరా బాబు. కొన్ని చోట్ల అసలు వెళ్ళడానికి కూడా లేదు, చెట్ల కింద నుంచి అలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. చూడండి అసలు ఇక్కడ రూట్ మాదిరి కూడా లేదు మనకైతే. అసలు ఇందులోంచి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అసలు రూటే లేదు. మా వాడిని అయితే ఇంకా లోపల నుంచి వెళ్ళమని చెప్పిన. ఇలాంటి ప్లేస్లలో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే పాములు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎక్కువగా. సో చూస్తున్నారు కదా చెట్లలోంచి వెళ్తున్నాం మనం అయితే ఇప్పుడు. ఓకే బయటకైతే వచ్చేసాం. సో చూస్తున్నారు కదా ఈ చెట్లలోంచి మనం అయితే బయటకైతే వచ్చినాం ఇప్పుడు. ఎట్లా ఉందిరా ప్లేస్నా అరకు? బాగుందా? మా వాడు వాటర్ ఫాల్ దగ్గర వాటర్ వస్తాయని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్తో అయితే వచ్చినాడు. చివరికి వాడికి కూడా హ్యాపీనెస్ లేకుండా పోయింది. నిన్నంతా వర్షం పడింది కదా, వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంటాయి అనుకున్నా, కానీ వాటర్ అయితే ఫ్లో అవుతలేవు. సో ఏం చేస్తాం, ఇక్కడికి రాళ్ళ మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అయితే స్టోర్ అయింది. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం మనం అయితే. చూద్దాం, ఇక్కడి వరకు అయితే వచ్చేసినాం. ఇంకా కాస్త ముందుకైతే వెళ్ళాలి. సో చూస్తున్నారు కదా ఇంత కష్టపడకుండా అయితే వెళ్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి గాయస్. ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫ్లో అయితే ఏం లేదు, కానీ ఇక్కడ వాటర్ అయితే డ్యామ్గా అయితే ఉంది అంతా. చూద్దాం ఇంకా ముందుకు వెళ్దాం కదా.
యాక్చువల్గా ఫస్ట్ ట్రిప్ అయితే నేను ఓర్వకల్లోనే రాక్ గార్డెన్స్కి అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ ఆ ట్రిప్ అయితే సడన్గా చేంజ్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఏదో వాటర్ ఫాల్ ఉందని తెలిసి చూద్దాం ఫస్ట్ రాక్ గార్డెన్ తర్వాతైనా వెళ్ళొచ్చులే అనుకుని నేనైతే ఇక్కడికైతే వచ్చాను. చివరికి ఇప్పుడు ఎలా అంటే ఈ ప్లాన్ వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ రాక్ గార్డెన్ కన్నా వెళ్ళింటే మీకు ఆ మంచి మంచి లొకేషన్స్ కానీ అలా చూపించేవాడిని మీకైతే. సో ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం అయితే వెళ్దాం. పదర ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఇంకా ముందుకైతే వెళ్దాం. కొంచెం వాటర్ అయితే ఫ్లో కనిపిస్తుంది మాకైతే చిన్న కొంచెం ఫ్రంట్ నుంచి చూపిస్తుంది చూడండి మీకు. ఇక్కడ రాళ్ళు అయితే అంతా పాచి పట్టేసి ఉన్నాయి, జారుతున్నాయి. జాగ్రత్తగా అయితే వెళ్తూ ఉన్నాం మేము, చూసుకొని. నాకు తెలిసి దగ్గరికి అయితే వచ్చాం మనం అయితే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. చూద్దాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. రాళ్ళు అయితే జారుతూ ఉన్నాయి, చూసుకొని అయితే వెళ్తున్నాం మేము కూడా. నాకైతే అసలు ఫుల్ స్వెట్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రెక్కింగ్ చేసి కూడా 2-3 ఇయర్స్ అయిపోయింది. ఈ మధ్యన ఎక్కువ ట్రెక్కింగ్ అయితే చేయట్లేదు నేనైతే. ఓన్లీ మనకి ఎక్కువగా బైక్ సంబంధించిన రివ్యూస్ అవి చేస్తూ ఉన్నా కదా, అందుకని నాకు అసలు ఈ ట్రెక్కింగ్ అదంతా అయితే అలవాట్లేదు. అందుకే నాకైతే ఫుల్ స్వెట్ అయితే వస్తుంది, అసలు మామూలుగా రావట్లే, ఆయాసం కూడా వస్తుంది అలా. సో చూడండి, నాకైతే కొంచెం వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. దగ్గరికి అయితే వెళ్దాం, వాటర్ అయితే ఉన్నట్టుంది. గైస్ నాకైతే వాటర్ సౌండ్ వినిపిస్తుంది. నీళ్ళు కనిపించి ఏం చేస్తావరా? నీళ్ళలో ఈత కొడతావా? ఈత రాదా? మళ్ళీ ఎందుకు వచ్చినావు? చూసేకి వచ్చినావు? ఓకే. అరే నీళ్ళు దుంకుతున్నాయిరా, సౌండ్ వచ్చింది. లోపలైతే వాటర్ మనకి ఫ్లో అవుతున్నట్టున్నాయి, సౌండ్ అయితే వస్తుంది నాకైతే కొంచెం. గైస్ వాటర్ అయితే ఫ్లో అవుతుంది, బట్ చిన్నగా అయితే ఫ్లో అవుతుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లిప్ అయితే పెడతా చూడండి. ఇక మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి. ఇదిగోండి వాటర్ దగ్గరకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి వాటర్ అయితే కనిపిస్తుంది, వెళ్దాం. అమ్మో, వెళ్ళే కొద్దీ రూట్ అనేది చాలా అసలు ఇరుకిరుకు అవుతుంది అనమాట. అంతే చెట్లలోంచి, కంప చెట్ల మధ్యలోంచి వెళ్తుంది రూట్ అయితే వెళ్ళే కొద్దీ. అసలు అంత దూరం ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా ఎలా వెళ్ళారో ఏంటో నాకైతే అర్థం అవుతలేదు. రూట్ అయితే చాలా టఫ్గా ఉంది చూడండి. రూట్ అయితే నేచర్ లవర్స్కి అయితే మాత్రం ఈ వీడియో బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, అసలు సౌండ్ వినండి ఒకసారి, మీకే వినిపిస్తుంది. వింటున్నారా సౌండ్? వాటర్ ఫాల్ సౌండ్ వినపడుతుందా? నాకైతే ఇప్పుడు ఫస్ట్ వాటర్ తాగేయాలి నేనైతే. మా మన దగ్గర ఎలాగో వాటర్ బాటిల్ ఉంది కదా, ఇక్కడ ఆగి కాసేపు రెస్ట్ తీసుకొని వాటర్ తాగి ముందుకైతే వెళ్తాం. జస్ట్ ఒక కొంచెం ముందుకు వెళ్ళామంటే వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది మీకు. అగోండి చూడండి, పైన వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కదా. దగ్గరికి అయితే వెళ్దాం ఇంకా కొంచెం. ఏదో సౌండ్ వచ్చింది అందుకే చూసా. జాగ్రత్త జారుతుంది. ఇక్కడికి ఇంతకుముందు కూడా ఎవరో వచ్చారనుకుంటా గాయస్. చూడండి అంతా ప్లాస్టిక్ వేస్టేజ్ అంతా పడేశారు. ఎవరైనా ఇలాంటి ప్లేసులకు వస్తే కినా ప్లాస్టిక్ వేస్టేజ్ అయితే ఇట్లా నీళ్ళలో అయితే పడేయద్దండి. వాళ్ళ నుంచి అయితే వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో స్టార్ట్ అవుదాం మనం అయితే. ఇక రారా. వాటర్ ఫాల్ సౌండ్ అయితే నాకు దగ్గరగా బాగా గట్టిగా వినిపిస్తుంది. సో చూస్తున్నారా, వాటర్ అయితే ఫ్లో అవుతా ఉంది. ఇక్కడ నుంచి పైకి అయితే ఎక్కాలి. చెయ్యి తీసుకో వాటర్ బాటిల్, పోదా. సో చూస్తున్నారు కదా, టఫ్ ఏరియా, అసలు చాలా కష్టంగా ఉంది రూట్ అయితే వెళ్ళడానికి. స్లోగా చూసుకొని వెళ్తున్నాం మేమైతే. ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే బాగుంటుంది భయ్య అసలు ఈ ప్లేస్ మాత్రం. సో గైస్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం చూడండి. చూస్తున్నారా, ఫుల్ టైర్డ్ అయితే అయిపోయి అసలు అయితే మామూలుగా లేదు భయ. ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. ట్రెక్కింగ్ వెళ్ళే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ భయ. అసలు చాలా కష్టం ట్రెక్కింగ్ చేయడం అయితే. వాటర్ అయితే అంత క్లీన్గా లేవు, కాస్త కొంచెం బురద ఉన్నాయి చూడండి. వాటర్ అంత క్లీన్గా లేవు కదా, కానీ పైనుంచి వ్యూ అయితే ఉంది నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి అక్కడి నుంచి మొత్తం అసలు చూడండి ఫుల్. ఇంకా మనం ఫ్లో తక్కువ ఉన్నప్పుడు అయితే వచ్చినాం కాబట్టి
వాటర్ అయితే తక్కువగా అనిపిస్తుంది మనకి. అదే నార్మల్ టైంలో వచ్చింటికినా వాటర్ అనేది ఫుల్గా ఫ్లో అవుతూ ఉండేది, మనకు మంచి వ్యూ అయితే దొరికేది. ఇప్పుడు మనం నార్మల్ టైంలో వచ్చాం కాబట్టి కొంచెం మాత్రమే వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. మీకు కానీ ఈ వ్యూ కానీ నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అండ్ ఈ ట్రిప్కి సంబంధించిన షార్ట్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను, అది కూడా అయితే మిస్ కాకుండా అయితే చూడండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, దాన్ని కూడా ఫాలో కొట్టేయండి. మామూలుగా అయితే ఈ వాటర్లోకి అయితే దిగుదాం అనుకున్నా, ఎందుకంటే ఫుల్ అసలు స్వెట్ అయితే తడిచిపోయినా, కానీ వాటర్ చూసినా అంత క్లీన్గా లేదు, దిగొచ్చో లేదో అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇక మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. సో మొత్తానికి ఇక్కడ ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం, వీడియోస్ అయితే తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, ఇక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నా, అవైతే నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో అయితే అప్లోడ్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. మీరు ఇలాగానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తా, ఇలా అన్సీన్ వీడియోస్. అంటే ఈ ట్రెక్కింగ్ గురించి మీకు తెలుసో తెలీదు, ఈ లొకేషన్ అయితే నేను మీకు కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. రిటర్న్ వెళ్ళిన తర్వాత బైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే వీడియో అయితే ఎండ్ చేస్తాను. రావడానికి కొన్ని రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ యొక్క చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు పెడతాను, ఎందుకంటే మీకు ఇక్కడ దాకా రావడానికి కొంచెం ఐడియా ఉండాలి కదా. కొన్ని రూట్స్ క్లిప్స్ అయితే మీకు అయితే అప్లోడ్ చేస్తాను, ఆ రూట్స్ ద్వారా మీకు అయితే ఈ ప్లేస్కి ఎలా రావాలని అయితే ఐడియా అయితే వస్తుంది. సో అయితే మనం అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోదాం. మా వాడు కూడా అయితే రెడీ అయిపోయాడు, ఇక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవడం మనం అయితే. చలో ఇక బయలుదేరుతాం మనం అయితే. ఫుల్ అడ్వెంచర్ అసలు, ట్రిప్ అయితే సూపర్గా అయింది. నేనైతే ఏమనుకున్నా అంటే అసలు వాటర్ కూడా ఉండమని అనుకున్నా, మన లక్కీగా మన టైం బాగుండి కాస్త వాటర్ అయితే ఫ్లో అవుతా ఉంది. ఎక్కడ దిగేది, నీళ్ళలోకి దిగుతావా, ఇట్లా పోవాలి పోయి. ఇందాకైతే ఇక్కడే ఎక్కి వచ్చాము మేమైతే, ఇక్కడ చాలా టఫ్గా ఉంది అసలు. ఇద్దరు ఉంటేనే కొంచెం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఒకళ్ళు ఎక్కడానికి ఒకళ్ళు దిగడానికి అయితే ఉంటుంది. హెల్ప్ చేసుకొని ఒకళ్ళు దిగొచ్చు బాగా నిదానంగా అయితే. జాగ్రత్తగా దిగురాను. ఇగో వాటర్ బాటిల్ తీసుకో, ముందుకు బా. మనోడైతే దిగేసాడు, ఇప్పుడు నేను దిగాలి. సో చూస్తున్నారుగా ఎంత అడ్వెంచరస్గా ఉందో ట్రిప్ అయితే. నేనైతే ఫుల్ ఎంజాయ్ అయిపోయా, అసలు మామూలుగా ఎంజాయ్ చేయాలి ఈ ట్రిప్ అంతా. ఇంకా మన ఛానల్లో మంచి మంచి ట్రిప్ వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే నెక్స్ట్ మంత్ చిక్మంగళూరు ట్రిప్ అయితే ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. ఆ ట్రిప్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కాగా అయితే ఆ ట్రిప్ కూడా స్టార్ట్ చేస్తాను నేనైతే. మీకు కానీ చిక్మంగళూరు ట్రిప్ కావాలనుకుంటే కింద కమెంట్ అయితే చేయండి, చిక్మంగళూరు సైడ్ ఏమేమి ఉన్నాయో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనం అయితే. ఇవేంటో తెలీదు, వాటర్లు అయితే తెల్లగా చిన్న చిన్నగా పురుగుల్లాగా అయితే ఉన్నాయి చూడటానికి అయితే. అసలు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇవి ఏదో చిన్న చిన్న పురుగుల్లాగా అయితే ఉన్నాయి, కానీ ఇవైతే ఒక చెట్టు యొక్క పూలు అనమాట. సో చూస్తున్నారా చుట్టూ గ్రీనరీ, ఈ గ్రీనరీ మధ్యలో మనం ఎంత బాగుందో కదా అసలు. అయితే ఇలాగ బయటకు వచ్చి అయితే చాలా రోజులు అయిపోయింది అసలు, ఇలా ట్రెక్కింగ్ అయితే కూడా చేసి చాలా రోజులు అయింది, కానీ వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయి. అసలు ఫుల్ గ్రీనరీ, మంచి సీజన్ అంటే మనకి రైనీ సీజనే పోయా. రైనీ సీజన్లో కానీ వచ్చారంటే మీరు ఫుల్ గ్రీనరీ ఉంటుంది, వాటర్ ఫ్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అసలు. ఆ ఫీల్ అయితే మాత్రం చెప్పలేము ఇంకా అసలు మాటలు అయితే. మా వాడైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాడు, ఇక అందుకే కాసేపు కూర్చోరా అని చెప్పినాను. ఫైనల్లీ అయితే బైక్ దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసిన. ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్ భయ, ట్రిప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా అరౌండ్ 1000 బడ్జెట్లో ట్రిప్ రావాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను. అసలు నేచర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అలాగే వాటర్ ఫాల్ చూసినట్టు ఉంటుంది, అలాగే ఫ్రెండ్స్తో కొంచెం చిల్ అయినట్టు కూడా ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ హైవే అంతే, ఇంకొక 74 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మా ఊరికి అయితే. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.